అక్షయ తృతీయ ఈ సంవత్సరం మే 10వ తేదీ శుక్రవారం రావడం జరిగినది. అక్షయము అనగా ఎప్పటికీ కూడా తరగనిది, అనగా మనం చేసిన పుణ్యం కానీ పాపం కానీ ఆ రోజు ఏదైనా సరే మనం చేస్తే కనుక అటువంటివి ఎప్పుడు కూడా తరగకుండా శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజు మనం ఏం చేయాలంటే కనుక చక్కని పుణ్య కార్యక్రమాలు చేయాలి, అనగా దాన ధర్మాలు వంటివి చేయడము, చక్కటి దైవారాధన చేసుకోవడము, ఆలయాల దర్శనం చేసుకోవడము, ఇటువంటివి అక్షయ తృతీయ రోజున చేయాలి. ఈ విధంగా చేస్తే కనుక మనం చేసిన పుణ్యం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. తద్వారా ఈ మానవ జీవితంలో మనకి ఎప్పుడు ఏది కావాలో అన్నీ కూడా భగవంతుడే అందజేస్తూ ఉంటాడు. కాబట్టి అక్షయ తృతీయ రోజున ప్రధానంగా చక్కని పెరుగు దానం చేయడము, బ్రాహ్మణునికి దక్షిణ పూర్వకంగా విసినికర్ర మామిడి పండు దానం చేయడము, అంతేకాకుండా మీకు నచ్చిన చక్కని దాన ధర్మాలు అక్షయ తృతీయ రోజున భక్తి శ్రద్ధలతో చేయండి. తద్వారా శుభాలు పొందండి.